రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కాయదు లోహర్ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా 3-4 ఏళ్లు పోరాడింది. 2021లో కన్నడంలో ముకిల్పేట్ అనే మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అది పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత మలయాళంలో 19 న్యూట్రాండుతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత తెలుగులో అల్లూరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠీ భాషలను నటించింది. వీటిలో ఏ ఒక్కటి ఆశించిన విజయం సాధించకపోయినా వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ డ్రాగన్ రూపంలో అదృష్టం పట్టుకుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కూడా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ సూపర్ హిట్ కావడంతో నటి కాయదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, హీరోలు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ తను నటించిన డ్రాగన్ ఒక్కటే విడుదలైంది. ఇప్పుడు కాయదు లోహర్ 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్కు తను కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది. కాగా తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మాయిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం అథర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కాయదు లోహర్ జీవి ప్రకాష్ కుమార్కు జంటగా ఇమార్టల్ అనే సినిమాలోనూ నటిస్తోంది. శింబు 49వ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. అంతేకాకుండా లబ్బర్ బంతు ఫేమ్ తమిళ రసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న సినిమాలోనూ కాయదు లోహర్నే తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందే. ధనుష్తో సినిమా ఛాన్స్ వస్తే తన రెమ్యునరేషన్ మరో 3 కోట్లు పెరగొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్లోనూ ఓ సినిమా చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క సినిమా సక్సెస్తో ఇప్పుడు కాలీవుడ్లో కాయదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.